ఒక బాలుడు మిఠాయిలు, వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్ అన్నీ తినడం ఇష్టపడేవాడు. మొదట అతనికి రుచి బాగానే అనిపించింది. కానీ త్వరలోనే అతను బలహీనంగా, అనారోగ్యంగా మారాడు. డాక్టర్ చెప్పారు సమతుల్యం లేకుండా తినడం శరీరానికి హానికరం అని. బాలుడు అడిగాడు, సమతుల్య ఆహారం అంటే ఏమిటి? అతను తెలుసుకున్నాడు, సమతుల్య ఆహారం అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సరైన మిశ్రమంలో ఉండటం. కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి, ప్రోటీన్లు కండరాలను నిర్మిస్తాయి, కొవ్వులు ఎదుగుదలలో సహాయపడతాయి, విటమిన్లు మరియు ఖనిజాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సమతుల్య ఆహారంలో అన్నం లేదా రొట్టె, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, కొద్దిగా నూనె లేదా నెయ్యి ఉంటాయి. అతను గ్రహించాడు, ఒకే రకమైన ఆహారం లేదా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తుందని. ఆ రోజు నుండి అతను వైవిధ్యంతో మరియు మితంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. అతని ఆరోగ్యం మెరుగుపడింది. సమతుల్య ఆహారం బలం మరియు ఆనందానికి మూలం అని అతను గ్రహించాడు. సమతుల్య ఆహారం అంటే పోషక పదార్థాల సరైన మిశ్రమం. ఇది శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.